టూర్ ఇక్కడ ఇన్సైడ్ డిజ్నీలో డిజ్నీ పార్క్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం ఎంటర్ అయిన వెంటనే దాని తర్వాత ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట. 40 minutes అయితే వెయిట్ చేసాము. దాని తర్వాత ఇది ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ ఇప్పుడైతే స్టార్ట్ అయిందని చెప్పా కదా, ఇప్పుడు వెళ్తుంది. చూద్దాం. ఇక్కడ మినీ ట్రైన్ ఎక్కాము, లోపలైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. రాగానే ఫస్ట్ చేసిన పని అయితే ఇదేని, లోపల ఉన్న మినీ ట్రైన్ తీసుకొని ఈ ట్రైన్ ఎక్కుతూ వెళ్తూ ఉన్నాము. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో. ఫస్ట్ రాగానే మీరు కూడా అలాగే చేయండి. రండి, వచ్చిన వెంటనే ఫస్ట్ మినీ ట్రైన్ ఎక్కేసండి, ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది ఎక్కేస్తే సరిపోతుంది. దీనికి ఏమేమి స్పెసిఫిక్గా మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. మనకి డిజ్నీలో ఏంటనుకోనంటే ఒక్కసారి మన టికెట్ నుంచి ఎంట్రీ అయ్యామనుకోనంటే ఆ టికెట్ ఎన్ని రోజులు తీసుకున్నామో అన్ని రోజులు మనము కావాలంటే రావచ్చు, ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్నిసార్లు అయినా మనము కావాలంటే మనం విజిట్ చేయొచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి లోపల ఉన్న యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ ఏవైనా సరే కావాలంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్టే ఎన్నిసార్లు అయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కొచ్చు. ట్రైన్ మధ్యలో స్టేషన్స్లో ఆగుతుంది. ఆ స్టేషన్స్లో మనకు కావాలంటే దిగవచ్చు మధ్య ప్లేస్లోనే. ఇప్పుడు ఒక ఇది ఇక్కడ వచ్చి చూసారా, ఇది మార్వెల్ స్టూడియో అనమాట. ఇది లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. మార్వెల్ స్టూడియో అని కొన్ని సపరేట్గా ఉంటుంది. సో ఇది మనం లోపలికి వెళ్ళాక కావాలంటే చూడొచ్చు. ఇది ట్రైన్ మీద ఇలాగ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాక అన్నీ చూడొచ్చు అనమాట. చాలా సూపర్గా ఉంది ట్రైన్ ఎక్స్పీరియన్స్ మాత్రము. చూడండి, అసలు వ్యూ అన్నీ బాగున్నాయి. ఇది ఒక షాప్. ఈ షాప్లోకి వెళ్తున్నాం, ఇప్పుడు ఎంటర్ అవుదాము. ఈ షాప్లో ఏముందో ఏంటనేది చూద్దాము. జస్ట్ ఏంటనుకోనంటే అక్కడ మనకి డిజ్నీకి సంబంధించిన లాలీపాప్లు చూసారా ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఇవన్నీ టాయ్స్, చిన్న చిన్న టాయ్స్ ఇవన్నీ ఉంటాయి లోపల వచ్చేసి మనకి అదే డిజ్నీది ప్యారిస్ థీమ్కి సంబంధించిన మిక్కీ మౌస్, మిన్నీ మౌస్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లోన. అది బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట అన్నీ. మనకి కావాలంటే ఇది ప్యారిస్ టవర్ కూడా ఇక్కడ అమ్ముతారు, ఇదిగో ప్యారిస్ది. సో అలాగా అన్నీ ఉంటాయి అన్నమాట. మనకు కావాలంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఏవైనా సరే యూరోస్లో ఉంటాయి. మరి యూరోస్ అంటే మాటలు కాదు, మరి వాచిపోద్ది అనమాట. మరి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మరి తప్పదు అన్నప్పుడు కొన్ని కొనుక్కోవచ్చు. కానీ మామూలుగా అయితే యూరోస్ మాత్రమే ఇక్కడ అంత కొద్దిగా ఎక్స్పెన్సివే చెప్పాలంటే. ఇవన్నీ కూడా బయట కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ మనకు కొంటే అదొక ఫీల్ ఉంటుందన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చాక్లెట్స్ అని ఇవన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి లోపల షాప్స్ ఉంటాయి. కాకపోతే థీమ్ ఓరియంటెడ్ షాప్స్ ఉంటాయి. జనరల్గా నార్మల్గా మనకి చిన్న చిన్న చిరుతిళ్ళు కొనాలంటే కూడా అవి కూడా ఉంటాయి. చిప్స్ ఇలాంటివి కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది లోపల, అంతా కలర్ఫుల్గా. చిన్నపిల్లలు వచ్చారంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మ్యాక్రోన్స్ ఇవి కొద్దిగా కాస్ట్లీ, ఇవి బాగా కాస్ట్లీ అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, ఇలా పెడితే నోట్లో పెడితే అలా కరిగిపోతుంది అనమాట. అంత బాగున్నాయి ఇవి మ్యాక్రోన్స్ మాత్రము. 11 euros ఉన్నది అనమాట ఇవి. సో ఇవి లాలీపాప్స్, అంతా సూపర్గా ఉంది. మీరు రండి, ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది అసలు. యాక్చువల్గా డిజ్నీ మాత్రము మిస్ అవ్వద్దు. నేను ఇప్పుడు మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ హోటల్కి వచ్చి మేమున్న ఒక హోటల్ దగ్గర ఉన్నాము. సో అక్కడ నుంచి మనకి ఫ్రీ బస్ సర్వీసెస్ ఉన్నాయి. ఫ్రీ బస్ సర్వీసెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట. మార్నింగ్ వచ్చేసి ఒక సైడు, ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ తర్వాత 11:33 తర్వాత అనదర్ సైడ్ అనమాట. 2 sides ఉన్నది. ఈ ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు డిజ్నీ ల్యాండ్కి. మీరు కొద్దిగా ఇక్కడ క్యాబ్స్, నెక్స్ట్ బస్సులు కానీ క్యాబ్స్ కానీ, ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. కొద్దిగా ఫ్రీ బస్ సర్వీసెస్ వాడితే మీరు డిజ్నీ ల్యాండ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మీకు నిన్న కూడా చెప్పాను వీడియోలో, మీరు చూడకపోతే మీరు ఆ ప్రీవియస్ వీడియో అని వచ్చి ఒకసారి వాచ్ చేయండి. నేను ఐఫిల్ టవర్ది
అందులో మీకు చెప్పాను, మీకు 2 బస్ సర్వీసెస్ ఉంటాయి. ఓపెన్ బస్ సర్వీసెస్ అనుకుని ఉంటాయి. మీరు ఫ్రీ యాక్చువల్గా వచ్చేసి మీరు అది తీసుకున్నారనుకోనంటే మీకు డే పాస్ అనమాట. అది డైరెక్ట్గా మొత్తం అన్నీ కూడా ఆడే మ్యాక్సిమం అన్నీ చూపిస్తాడు. మీరు అది కూడా ట్రై చేయొచ్చు. అది బిగ్ బస్ అని ఒకటి ఉన్నది, టూత్ బస్ అని ఒకటి ఉన్నది. బిగ్ బస్లో వచ్చేసి 45 సంథింగ్ అరౌండ్ 48 యూరోస్ ఉన్నాయి. నెక్స్ట్ టూత్ బస్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 యూరోస్ ఉన్నాయి. దాని పాసెస్ కూడా రేంజెస్ ఉన్నాయి. మనకి 1 డే 2 డే 3 డే అనుకునే పాసెస్ తీసుకోవచ్చు. సో అదనమాట ఇన్ఫర్మేషన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే యూరోప్ ఇక్కడికి వచ్చారంటే, ప్యారిస్ ట్రిప్కి వచ్చారంటే ఫ్రీ బస్ సర్వీసెస్ మాత్రం వాడండి, మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రీ బస్ని ఐడెంటిఫై ఎలా చేయాలనుకుంటే, ఫ్రీ బస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పుడు వస్తున్న బస్ వచ్చేసి ఇది ఫ్రీ బస్ అనమాట. చాలా రోజుల తర్వాత ఫ్రీ బస్ ఎక్కాను. ఇదేదో మనము తిరుపతిలో ఫ్రీ బస్ దర్శనం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ డిజ్నీ ల్యాండ్ కూడా ఫ్రీ బస్ సర్వీస్ అనమాట. ఇది మరి డిజ్నీ ల్యాండ్కి వచ్చామనుకోనంటే మరి పాపులర్ అట్రాక్షన్ అంటే మరి ఇదే అనమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. మరి లోపలికైతే వెళ్తున్నాను, చూద్దాం. ఇదే మెయిన్ అట్రాక్షన్ కదా. సో లోపలికి వచ్చే ముందు దీని గురించి కొద్దిగా స్టడీ చేశాను అనమాట. ఇది చాలా అసలు డిజ్నీ ల్యాండ్లో ఉన్నది. ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఇది ప్రతిదానికి ఈ కెసల్ కనిపిస్తుంది కదా, ఈ కోట మాత్రము ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మామూలుగా మార్నింగ్ ఒకలాగా ఉంటుంది, ఈవినింగ్ ఒకలాగా, సన్లైట్ పడితే ఒకలాగా, నెక్స్ట్ వచ్చేసి నైట్ అయితే మరి చెప్పవలసిన విషయమే కాదు. ఇది నైట్ మరి ఇంకా దానికి మాటలు లేవన్నమాట. సో ఎంత బాగుంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైం అనమాట. నైట్ టైం వచ్చేసి మాత్రం ఎవరైనా డిజ్నీ ల్యాండ్ వస్తే మాత్రం నేనైతే మిస్ అవ్వను. నేను ఖచ్చితంగా ఇది నైట్ టైం షూట్ చేస్తాను కంప్లీట్గా. సో నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ప్లేస్ దొరకడమే కష్టం, కానీ నైట్ టైం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫైర్ వర్క్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ఫుల్ మొత్తం అన్నీ కూడా డిజ్నీ క్యారెక్టర్స్ అన్నీ కూడా దీనిపైన వేస్తారు. అది చూడాల్సింది, జీవితంలో ఒక్కసారైనా అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అంత బాగుంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు చాలా చూశాను, కానీ ఈ డిజ్నీ ల్యాండ్లోనే ఇది నేను ఆ వీడియోలు చూస్తుంటే అసలు ఎంత బాగుందో. ఖచ్చితంగా నేను షూట్ చేస్తాను, మీకు చూపిస్తాను. అది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లోపలికైతే వెళ్తున్నాము. లోపల కూడా చిన్న చిన్నవి ఏవైనా మొత్తం దీని హిస్టరీ వచ్చేసి ఏవో సంథింగ్ అయితే ఉంటాయట. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. దీని బ్యాక్ సైడ్ కొద్దిగా ముందుకెళ్తే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిజ్నీ లోపల పార్క్ లోపల అనమాట. దీని ఎంట్రన్స్ ఇప్పుడు చూపిస్తుంది. అక్కడ నుంచి వచ్చాం మనం ఇప్పుడు ఈ లోపలికి. సో దాంట్లో నుంచి మనం వచ్చాము ఇప్పుడు. సో ఈ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది. పరేడ్స్ కూడా ఇక్కడే అవుతాయి. డిజ్నీ పరేడ్స్ అనేవి ఉంటాయి. అవి కూడా వచ్చేసి ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి. అవి కూడా మిస్ అవ్వకండి, అవి చాలా బాగుంటాయి. లైవ్ క్యారెక్టర్స్ టైపు మన టీవీలో చూసినవన్నీ కూడా లైవ్ క్యారెక్టర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు యాక్ట్ చేసి అన్నీ వేస్తారనమాట దీని ముందు. సో ఇది లోపల అనమాట. సో పురాతన కట్టడం కదా, ఇలా ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి పైకి మనము స్టెప్స్ పై నుంచి పైకి ఎక్కాలి. పైకి ఎక్కుతున్నాను ఇప్పుడు. స్టెప్స్ పై నుంచి వెళ్తాను. కింద కూడా చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టారు. ఇక్కడ క్యాండిల్స్ ఇవి అవి అని పెట్టారు. సో ఆ పైన కూడా కొద్దిగా కలర్ఫుల్ కనిపిస్తుంది. పైకి వెళ్దాము. సో ఈ ప్లేస్ ఏంటంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి కోట నుంచి బయటకు వచ్చాక ఏంటంటే చిన్న యాక్టివిటీ కింద పెట్టారనమాట. ఇది ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నారంటే వీళ్ళు కత్తి ఒకటి ఇలా పెట్టారు, అది బయటికి తీయాలన్నమాట. ఎవరు తీస్తే వాళ్ళే బాహుబలి అనమాట. చిన్నపిల్లలందరూ కూడా ట్రై చేస్తున్నారు.
పిల్లలు అందరూ వెళ్తున్నారు, మరి పెద్దవాళ్ళు కూడా కొంతమంది లైన్లో ఉన్నారు, అందరు నిల్చొని ట్రై చేస్తున్నారు అనమాట. ట్రై చేసి ఆ పైకి లాగడానికి ట్రై చేస్తున్నారు, ఎవరు కూడా తీయలేకపోతున్నారు అది.